హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చక్కగా పొంగుతూ టేస్టీగా ఉండే పునుగుల్ని ఇంట్లోనే ఈజీగా సోడా ఉప్పు లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు మైదా పిండి అయితే తీసుకున్నానండి. ఇది ఇడ్లీ రవ్వ అండి, మనం ఇంట్లో రుబ్బి పెట్టుకుంటాం కదా, అది అనమాట. ఇడ్లీ రవ్వ వేసుకుని ఒక అరకప్పు వరకు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముందు వాటర్ పోయకుండా ఇడ్లీ పిండి మైదా పిండి బాగా కలిసేలాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, నానిన తర్వాత కొంచెం జోరుగా అవుతుంది కాబట్టి. మనం పునుగులు వేసుకోవడానికి ఒక 6 గంటల ముందైతే మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే, చూసారు కదా, చూడండి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యి పిండి అనేది రెడీ అయిపోతుంది. చక్కటి పునుగులు అయితే వేసేసుకోవచ్చు. నేను నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి పిండిని, మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని పునుగులు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పునుగుల్లాగా వేసేసుకోవాలండి. కడాయికి సరిపడా పునుగులు అయితే వేసేసుకొని మనం అన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలండి. అప్పటికి కొంచెం కొంచెం కాలుతూ నిదానంగా వస్తాయన్నమాట. గరిటె తీసుకొని అటు ఇటు కలుపుతూ అయితే మనం వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్నీ వేసేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా సోడా ఉప్పు యూస్ చేయకుండా, ఆయిల్ పీల్చకుండా మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ పునుగులు అయితే రెడీ చేసేసుకోవచ్చు. పునుగులు తినాలి అనిపించినప్పుడు కొంచెం ముందుగా ఇలా ప్లాన్ చేసుకుంటే టేస్టీ పునుగులు అయితే ఎంజాయ్ చేసేయచ్చు. రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి, మొత్తం కావాల్సిన పునుగులన్నీ నేనైతే రెడీ చేసేసుకున్నాను. దీనికి కాంబినేషన్ చట్నీ అయితే చేసేసుకున్నామండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలాగే వేరుశనగ గుళ్ళు వేసుకొని కొంచెం వేగేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెల్లుల్లి, జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, నేను చింతపండుకు బదులు మామిడి ఒరుగు వేసానండి. ఇలా మిక్సీ చేసేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చట్నీకి పోపు వేసేసుకున్నానండి. పోపు లేకపోయినా చాలా బాగుంటుంది చట్నీ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కాంబినేషన్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.